దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యాంశాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. ఈరోజు వాక్య ధ్యానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానిద్దాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. సిలువ యొక్క సువార్తను ప్రకటిస్తూ పౌలు భక్తుడు ఇలా అంటూ ఉన్నాడు. సిలువను గురించిన వార్త నశించిపోతున్న జనానికి మరి ఇది వెర్రితనముగా ఉంది. మరి రక్షించబడుచున్న మనకు మాత్రము దేవాది దేవుని యొక్క శక్తి అని తెలియపరుస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఇక్కడ జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానులు ఏమంటూ ఉన్నారంటే, ఈ వదరబోతు చెప్తున్న మాటలేంటి? ఈయన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చెప్తూ ఉన్నాడు. మరి తరువాతేమో అన్యదేవతల దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నాడని అక్కడ ఉన్నది జ్ఞానులు ఎలా మాట్లాడుతూ ఉన్నారు. మరి జ్ఞానులకి దేవుని వాక్యము తెలుసు. దైవ కుమారుడు వస్తాడని, రక్షణ మనకు కలగజేస్తాడని, ఆయన సువార్త భూమి అంతటా ప్రకటించబడుతుందని తెలిసినప్పటికి కూడా వారు నశించిపోతూ వారు అంటున్న మాటలు ఏమిటంటే, ఇదిగో ఈయన ఈ మాటలు ప్రకటిస్తున్నాడేంటి పౌలు భక్తుడు, ఇతడు వదరబోతు అని సంబోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఇలా ఉన్నది. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపగలుగును గనుక అతడును వాటిని గ్రహింపజాలడు. ఎవరైతే ఈ యొక్క సువార్తను వెనుక వెర్రివారిగా తోసివేస్తూ ఉన్నారో వారు ప్రకృతి సంబంధమైన మనుషులు అంటూ ఉన్నాడు. దేవుని ఆత్మ చేత ఉన్నవారు, ఆత్మానుభవం కలిగిన వారు వివేచిస్తారు, కానీ అటు పరిశుద్ధాత్మ లేని వారు వెర్రివారిగానే మాట్లాడుతారు అంటూ ఉన్నాడు. అందుకనే 19వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నాడు. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. అందుకనే వారు అక్కడ జ్ఞానవంతులని రాస్తూ ఉన్నాడు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 15వ వచనంలో. అయినప్పటికీ ఈ సువార్తను గ్రహించలేక ఉన్నారు అని తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోక జ్ఞానము నన్ను వెర్రివాణిగా చేస్తుంది. కానీ దేవుని యొక్క జ్ఞానము మనకు శక్తిగా ఉంటూ ఉంది. అందుకనే నేను గ్రహించి దేవుని యొక్క శక్తిని పొందుకునే వారిగా ఉండాలి. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు మాత్రము దేవుని శక్తిని నమ్మి విశ్వసించి దేవుణ్ణి వెంబడిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అయా, నీవిచ్చే శక్తి ఎంతో గొప్పది. చూస్తున్న వారికి, ప్రకృతి సంబంధులకి ఇది వెర్రితనముగా కనిపిస్తుందేమో కానీ ప్రభువా, మాకైతే నీ శక్తిని నమ్మి విశ్వసించి ప్రార్థిస్తూ ఉన్నాం. వినుచున్న వారికి మాకును అట్టి శక్తిని దయచేయమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.